రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 సూపర్ ఫ్లాప్, అలాగే ఏవైతే మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చారో అన్నీ కూడా సూపర్ ఫ్లాప్. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసనను తెలియజేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మహానాడులో వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ భజనలు ప్రజలు చూసి విసిగిపోయారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు తిరుపతిలో మీటింగ్ పెడుతున్నారు. ఏం చేశారని మీరు మీటింగ్ పెట్టారని నేను అడుగుతున్నాను. సూపర్ 6లో ముఖ్యమైనవే ఉద్యోగం ఇస్తా లేదా నిరుద్యోగ భృతి 3000 ఇస్తా ప్రతి నెలకన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా, ఉద్యోగం ఇచ్చారా అంటే లేదు. అలాగే ప్రతి మహిళకి 1500 ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు దాటితే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే 0 వడ్డీకి అన్నారు, అది ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫ్లాప్ అయ్యారు. అలాగే 2024 మేనిఫెస్టో అన్నారు, కానీ అది 420 మేనిఫెస్టో అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఇస్తూ దానికి మించి ఇస్తానన్నావు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రజలకి పంగనామాలు పెట్టారు, వెన్నుపోటు పొడిచారు అనేది నిజం. అందుకే ఈరోజు ప్రజల్లో ఇంత కోపావేశాలతో అందరూ బయటకు రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు అనేది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి మీటింగ్లోనే చెప్పడం మీ అందరూ కూడా గమనించారు. చూసారా? యాన్యువల్ పర్ఫార్మెన్స్ 2025 డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చారు. ప్రతి మంత్రి సూపర్ ఫ్లాప్ అయితే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు 25వ ప్లేస్లో పంచాయతీరాజు, 28వ ప్లేస్లో ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్. అంటే వీళ్ళందరూ చెత్త అయితే పవన్ కళ్యాణ్ పరమ చెత్త అనేది చంద్రబాబు నాయుడే కలెక్టర్ల మీటింగ్లో స్పష్టంగా దీన్ని చూపించి చెప్పాడు. దీన్ని బట్టి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ ఫ్లాప్ అయిందో చంద్రబాబు నాయుడే చెప్పారనేది స్పష్టమవుతుంది. అండ్ నారా లోకేష్ ఏ రోజైతే విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్యకి ఈరోజు ఒక శని పట్టిందని కూడా చెప్పచ్చు. ఇంగ్లీష్ మీడియం లేదు, సిబిఎస్ సిలబస్ లేదు, ఆఖరికి పిల్లలకి ఇచ్చే స్కూల్ బ్యాగులు, యూనిఫాము, బెల్ట్, షూస్ కూడా ఇవ్వలేక చేతులు ఎత్తేసారంటే ఇంతకన్నా పనికిమాలిన మంత్రి ఎక్కడైనా ఉంటాడని నేను అడుగుతున్నా. నాడు నేడు కింద 43,000 స్కూల్స్ని రెనోవేషన్ ప్రారంభించి దాదాపుగా 23,000 స్కూల్ని ఫినిష్ చేసి 20,000 స్కూల్స్ ఫినిషింగ్ దశలో ఉంటే 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఈరోజు ఒక్క స్కూల్ని కూడా పూర్తి చేయకుండా ఏ విధంగా విద్యా వ్యవస్థని నాశనం చేసే విధంగా మరి లోకేష్ ముందుకెళ్లాడో చూసాం. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్స్ ఎంత గలీజ్గా అంటే ఎంత మోసపూరితంగా, ఎంత కుట్రపూరితంగా జరిగాయి. అసలు పేకాడ ఆడటం స్పోర్ట్స్ కింద ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నారు. నిజంగా ఎవరు ఎగ్జామ్స్ రాశారు, ఎవరి మార్కులు ఏంటి, జిల్లా వైజు ఎవరికి మీరు ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ మార్క్ లిస్టు బయట పెట్టండి అంటే డిఎస్సి గురించి మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీస్ వ్యవస్థను పెట్టి బెదిరించడం అనేది చేతగాని తనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటి వరకు నాకు తెలిసి చరిత్రలో ఉపాధి హామీ పనులు ఇవ్వలేక ఇచ్చిన కొన్నిటికి బకాయిలు కూడా 6 నెలలుగా చెల్లించుకోకుండా సూపర్ ఫ్లాప్ అయిన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్ గారే. అంత వేస్ట్గా ఉన్న అతను ఈరోజు తెలంగాణలో వెళ్ళి అక్కడ పార్టీ పెడతా, అక్కడ ప్రశ్నిస్తా అంటాడు. ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళకే నువ్వు ఇక్కడ న్యాయం చేయకుండా, ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళకి అండగా నిలబడి చంద్రబాబు నాయుడిని దినలు ఈరోజు తెలంగాణలో నువ్వు ఏం చేస్తావని అక్కడ వాళ్ళు బూతులు తిడతా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సమ్మగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే మీకు కుల భావన లేదా అని కాపుల్ని రెచ్చగొట్టి ఓట్లు వేసుకున్నావు. ఈరోజు నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, నేను కాపులకి ఏం చేయనవసరం లేదని కాపులు అందరినీ మొత్తంగా ఈరోజు మోసం చేశావు. అలాగే ఆడపిల్లల్ని రక్షిస్తా, వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం అయినా నిమిషాల్లో వాళ్తానని ఆడపిల్ల మాన ప్రాణాలు పోతున్నా, ముఖ్యంగా నువ్వు ఎవరి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చావో సుగాలి ప్రీతి, ఆ కుటుంబానికి కూడా నువ్వు న్యాయం చేయకుండా ఆఖరికి వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగాలే పీకేసి మొత్తం మహిళలకి అన్యాయం చేసిన నువ్వు ఈరోజు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. సో ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బెస్ట్ పరిపాలన. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రతి కుటుంబానికి ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా పనిచేశాడు. ఆయన్ని ఓడించుకొని మేము తప్పు చేశాం, మళ్ళీ జగనన్న ప్రభుత్వం మాకు కావాలి అని ఈరోజు కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటుతో రాష్ట్రమంతా కూడా రోడ్డు మీదకి వచ్చింది మీరు కళ్ళారా చూశారు. ఏదైతే సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అలాగే మేనిఫెస్టో ఫ్లాప్ పెట్టుకొని
కోట్లాది రూపాయల పబ్లిసిటీకి ఈనాడు ఆంధ్రజ్యోతికి ఇచ్చి ఈరోజు భజనలు కొట్టించుకుంటున్నారు. మీ పచ్చ ఛానళ్లలో మీకు అనుకూలమైన వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని భజన చేయించుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈరోజు మీ వల్ల నష్టపోయాడు. కాబట్టే మీరు ఎన్ని భజనలు చేసినా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు సంతకాలు చేసి ఇచ్చిన బాండులో ఏవైతే ప్రజలకు ఇస్తామన్నారో అది ఇవ్వాలి. మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో 143 హామీలు చేయాలి, సూపర్ 6 చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాల్లో 99% చేశాడు కోవిడ్ సమయంలో కూడా. కాబట్టి చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడి మీ మెడలు వచ్చి అవి చేయించేంత వరకు పోరాడుతూనే ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. సొంత జిల్లా చిత్తూరు జిల్లా రైతులకు కూడా తీరని అన్యాయం చేశారు. ఈరోజు రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఏ విధంగా చూడాలి మేడం? ముఖ్యంగా చిత్తూరు జిల్లా వల్ల ఈయన 4వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ జిల్లాలో రైతులు మామిడికాయలు ఎక్కువ పండిస్తారని కూడా తెలుసు. ఆ మామిడికాయల రైతులకి గతంలో కూడా అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇంత ఇస్తాం మేము ఫ్యాక్టరీలతో ఇంత ఇప్పిస్తామన్నారు. కానీ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకి న్యాయం చేయలేదు. ఈసారి అయితే మరీ ఘోరం. అసలు మామిడికాయ రైతులైతే మామిడికాయలు కొయ్యకుండా చెట్లలో వదిలేసే పరిస్థితి, కోసిన వాళ్ళు రోడ్ల మీద పడేసి లారీలతో తొక్కించే పరిస్థితి. ఎందుకంటే ఒక చెట్టు పెరిగి కాయలు కాసి వాటిని మార్కెట్ తెచ్చేదానికి ఎరువులకు కానీ వాటికి మందులు కొట్టేదానికి కానీ దానికి కూలీ కానీ కోసేదానికి బండ్లల్లో తెచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది? మరి దానికి మీరు కనీసం మద్దతు ధరలు ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో మామిడికి మద్దతు ధర లేదు, పసుపుకి మద్దతు ధర లేదు, మిర్చికి లేదు. కానీ గంజాయికి మాత్రం మంచిగా మద్దతు ధర ఇచ్చి రాష్ట్రం అంతా గంజాయిని విచ్చలవిడిగా ఈరోజు యువతకి అందుబాటులోకి తెచ్చి యువతను కూడా నాశనం చేస్తున్నారన్న సంగతి ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఇదే నగిరిలో ఇక్కడి ఎమ్మెల్యే భానుప్రసాద్ ఆయన అనుచరులు ఏ విధంగా ఎన్నిసార్లు పట్టుబడ్డారు ఈ గంజాయి అమ్ముతూ. మరి ఇలాంటి గంజాయి వనంలో ఇలాంటి గంజాయి మొక్కలన్నింటినీ కూడా పీకి పారేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు, నగిరి ప్రజలు కూడా నడుం బిగించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది విద్యార్థి జీవితానికి సంబంధించింది, భవిష్యత్తుకు సంబంధించింది. దాన్ని నాశనం చేస్తున్న వాళ్ళని క్షమిస్తే అది పెద్ద నేరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే వీళ్ళు అమరావతిలో దోచుకోవడానికి ఈరోజు లక్షల కోట్లు అప్పు చేసి తీసుకొచ్చి అక్కడ మొబిలైజేషన్ ఫండ్ అని చెప్పి ఇచ్చి దాంట్లో దోచుకుంటున్నది నిజం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఆఫీసులకి 5,500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇస్తుంటే ఈరోజు అమరావతిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి ఇస్తుందంటే పర్ స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయలని కళ్ళ ముందే దోచేసుకుంటున్నారన్నది నిజం. అందుకే వీళ్ళు ఈరోజు ఏ ఒక్క పథకానికి డబ్బులు ఇవ్వకుండా మొత్తం కాంట్రాక్టులకి ఇచ్చి 15% ప్రతి స్క్వేర్ ఫీట్లో 15,000 రూపాయలని ఈరోజు వాళ్ళు దోచుకుంటున్నారు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేయాలి. ముఖ్యంగా ఆడదానికి గౌరవం ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్ ఇవ్వకుండా ఈరోజు మందు మాత్రం ఏరులై దారులై ఆ కుటుంబంలో ఉన్న మగవాళ్ళ జీవితాలని నాశనం చేసే విధంగా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ కుటుంబంలో ఏ విధంగా పిల్లలకి చదువును దూరం చేస్తున్నారు. అలాగే ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆ చదువుకున్న పిల్లల్ని డిప్రెషన్లకు తోసేస్తున్నారో తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి చెంపబెట్టుగా ప్రతి ఒక్కరూ బయటకు రావాలని కూడా వారందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను నిలువుదనం మోసం చేసినటువంటి చంద్రబాబు పాలన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్